హాయ్ హలో వెల్కమ్ టు వింతలు విచిత్రాలు. ప్రపంచంలో జరిగే కొన్ని వింతలు విచిత్రాల గురించి ఈ రోజు చర్చించుకుందాం. కొంతసేపటి తరువాత కొంతమంది యువకులు ధైర్యం చేసుకొని కర్రల సహాయంతో కొండ చిలువను చుట్టుముట్టి దాడికి ప్రయత్నించారు. గమనించిన కొండ చిలువ వారిపై ప్రతిఘటించే ప్రయత్నం చేసింది. అలా కొంతసేపటి ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఎట్టకేలకు గ్రామస్తులంతా కలిసి కొండ చిలువను హతమార్చారు. కొండ చిలువ మృతి చెందడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే అలాంటి భారీ కొండ చిలువను గ్రామస్తులు గతంలో ఎప్పుడు చూడలేదంటున్నారు. అడవికి సమీపంగా ఉన్న ప్రాంతం కావడంతో అప్పుడప్పుడు చిన్నపాటి పాములు కనిపించడం సహజమే. కానీ ఈ స్థాయిలోని పాము రావడం ఇదే మొదటిసారి అని చెబుతున్నారు. ప్రస్తుతం తమకు కనిపించిన కొండ చిలువ గ్రామంలో సంచరిస్తే చిన్నపిల్లలకు పశువులకు ప్రమాదం కలగవచ్చని భావించి హతమార్చినట్లు చెప్తున్నారు. ఈ ఘటనపై పర్యావరణ ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తులకు పాములు ప్రవర్తన వాటి ప్రాధాన్యత గురించి అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడుతున్నామని పర్యావరణవేత్తలు అంటున్నారు. మరోవైపు కొండ చిలువ సాధారణంగా మనుషులపై దాడికి దిగవని, ఆకలితో తిండి వెతుకుతూ వస్తాయని అంటున్నారు స్నేక్ క్యాచర్స్. ఎవరికైనా పాములు కనిపిస్తే వాటిని చంపవద్దని, తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే వాటిని పట్టుకొని అటవీ ప్రాంతంలో వదిలేస్తామని అంటున్నారు. పర్యావరణ సమతుల్యత కోసం పాములు ఉండాలని, వాటి మనం ప్రేమించాలని అంటున్నారు. ఇక కోతి దగ్గర నుంచి తమ వస్తువులను రాబట్టుకోవడానికి నానా అవస్థలు పడతారు జనాలు. ఇలాంటి వీడియో సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఓ కోతి చేతికి అద్దం దొరికింది. ఇంకేముంది, అందులో తన అందాన్ని చూస్తూ తెగ మురిసిపోయింది. ఈ ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సంఘటన వరంగల్ జిల్లా నర్సాపేట్ మండలం మొత్తోజీపేటలో జరిగింది. ఎక్కడ దొరికిందో కానీ ఓ వానరం చేతికి పగిలిన అద్దం ఒకటి దొరికింది. ఆ అద్దాన్ని పట్టుకెళ్లి గోడ మీద కూర్చొని వానరం ఆ అద్దంలో తనని తాను చూసుకొని ఇంకో వానరం ఏదో అందులో ఉందని అనుకుంది. ఆ అద్దాన్ని వెనక్కి ముందుకి తిప్పి తిప్పి చూస్తూ పైకి ఎత్తి కిందికి పెట్టింది. ఎలా చేసినా అందులో నుంచి కోతి మాత్రం బయటికి రావట్లేదు. ఇది నాకంటే అందంగా ఉంది, దీని ఎలాగైనా ఇక్కడి నుంచి తరిమేయాలనుకుంది. కానీ అద్దంలో ఉన్నది తన ప్రతిబింబమే అని తెలియని కోతి ఇది ఎంతకీ మన చేతికి చిక్కడం లేదు, ఎందుకొచ్చిన గొడవ, మనమే వెళ్ళిపోతే పోలా అనుకొని అద్దాన్ని పక్కన పెడేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నెటిజన్లు ఆకట్టుకుంటుంది. అంతేకాదు అతన్ని సోషల్ మీడియా స్టార్ని కూడా చేసింది. మరి ఆ విశేషాలేంటో చూద్దామా? చైనా దేశంలో హిచువాన్ ప్రావిన్స్ కు చెందిన మిన్ హంకై అనే 35 ఏళ్ల యువకుడు ప్రస్తుతం ప్రపంచం దృష్టిని తన వైపు తిప్పుకుంటున్నాడు. హెంకై గతంలో డ్రైవర్గా ఉద్యోగం చేస్తూ నెలకు దాదాపు $1,400 సంపాదించేవాడు. అయితే కుటుంబ బాధ్యతలు, ఉద్యోగంలో ఒత్తిళ్లు, అప్పులు వంటి పరిస్థితులపై విసుగు చెంది 2021లో ఉద్యోగం వదిలేసి అందరినీ ఆశ్చర్యపరిచే షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. తన స్వగ్రామంలో ఉండే ఓ చిన్న గుహలోకి మకాం మార్చి దాన్నే తన నివాసంగా నూతన జీవితాన్ని ప్రారంభించాడు. సుమారు 50 చదరపు మీటర్ల గుహను అతను తన ఇంటిగా తీర్చిదిద్దాడు. ఆ గుహకు బ్లాక్ హోల్ గా పేరు పెట్టి స్నానం చేయడానికి టబ్, మరుగునీరు బయటికి వెళ్లే విధంగా ఏర్పాట్లు, తాగునీటి కోసం చిన్న డబ్బాలు, ఇలా తనకు కావలసిన వాటితో సౌకర్యవంతంగా మార్చుకున్నాడు. అంతేకాదు నిజమైన ప్రేమ దొరకటం చాలా అరుదు. పెళ్లి మనీ టైం వేస్ట్ అని హెంకై అన్నాడు. పెళ్లి, ఉద్యోగం వంటి వాటికి దూరంగా ఉంటే చిన్న పొలాలు, పండ్లు, కాయలు పండించుకుంటూ పుస్తకాలు చదువుతూ ప్రశాంతమైన జీవితం గడుపుతున్నాడు. ఇతడు జీవన శైలి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఇతడి లైఫ్ స్టైల్ కి ఫిదా అయిన నెటిజన్లు మోడర్న్ కేవ్ మ్యాన్ అని పిలుస్తున్నారు.
ఓ వ్యక్తి కుటుంబంతో కలిసి కారులో గ్యాస్ స్టేషన్కి ఆయిల్ ఫిల్ చేయించడానికి వెళ్ళాడు. అయితే అక్కడ సిబ్బంది భద్రతా దృష్టి కారులోని వారి కిందికి దిగాలనే కోరారు. దీంతో అతడు నిరాకరించడంతో సిబ్బంది వాగ్వాదానికి దిగాడు. అయితే అదే కారులో ఓ యువతి కారు దిగి హ్యాండ్ బ్యాగ్లో నుంచి గన్ తీసి నేరుగా పెట్రోల్ బంక్ సిబ్బంది ఛాతీపై గురిపెట్టింది. నకరాలు చేస్తే నీ కుటుంబం గుర్తుపట్టలేనంతగా బుల్లెట్లు కాల్చేస్తా అని బెదిరించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు గ్యాస్ స్టేషన్లోని సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఉత్తరప్రదేశ్లోని హార్డైలోని ఆదివారం సాయంత్రం జూన్ 15 ఈ సంఘటన జరిగింది. అసలేం జరిగిందంటే ఉత్తరప్రదేశ్లోని హార్డైన్లోని సిఎన్జి పెట్రోల్ బంక్ కి ఆదివారం జూన్ 15 సాయంత్రం ఓ కారు వచ్చింది. కారులో ఎహసాన్ ఖాన్ అనే వ్యక్తి అతని కుటుంబ సభ్యులు ఉన్నారు. అయితే ఆయిల్ ఫిల్లింగ్ చేస్తున్న రజనీష్ కుమార్ అనే వర్కర్ భద్రతా దృష్టి కారులో ఉన్న వారిని బయటకు రావాలని సూచించాడు. దీంతో కారు దిగడానికి నిరాకరించిన ఎహసాన్ ఖాన్ రజనీష్ కుమార్ తో వాగ్వాదానికి దిగాడు. ఇక ఈ క్రమంలో రజనీష్ కాస్త దురుసుగా ప్రవర్తించడంతో అయితే అదే కారులో ఉన్న ఎహసాన్ ఖాన్ కూతురు అరిబాకు పట్టరాని కోపం వచ్చింది. అంతే రుసరుసగా కారు దిగి హ్యాండ్ బ్యాగ్లో నుంచి రివాల్వర్ తీసి రజనీష్ కుమార్ ఛాతీపై గురిపెట్టి ఇతనే గోలియా మారుంగికి గర్వాలే భీ పెహచాన్ నా పాయ్, నీ కుటుంబం కూడా నిన్ను గుర్తుపట్టలేని విధంగా బుల్లెట్లతో కాల్చి పారేస్తా అంటూ బెదిరించింది. దీంతో బంకులోని ఇతర సిబ్బంది జోక్యం చేసుకుని సర్ది చెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. అరిబా తల్లి ఆమెను తిరిగి కారులోకి తీసుకువెళ్ళింది. అనంతరం ఆ కుటుంబం కారులో అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీనిపై గ్యాస్ స్టేషన్ సిబ్బంది రజనీష్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెట్రోల్ బంకులోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించిన పోలీసులు రజనీష్ కుమార్ ముగ్గురు సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఎహసాన్ ఖాన్ పేరుతో రిజిస్టర్ అయిన రివాల్వర్ను స్వాధీనం చేసుకున్నారు. గ్యాస్ స్టేషన్లోని సీసీటీవీలో రికార్డ్ అయిన ఈ వీడియో దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. నీరు భూమిపై ఉన్న ప్రతి జీవికి జీవనాధారం. నీరు లేకుండా మనకు మనుగడ లేదు. అయినా కూడా చాలా మంది నీటిని వృధా చేస్తుంటారు. అలాంటి వాళ్ళు గురించి పక్కన పెడితే నీటి విలువ తెలిసి నీటిని దైవంలా కొలుస్తారు. తమ నేలపై పరవళ్లు తొక్కుతూ వచ్చే ప్రతి నీటి బొట్టును 2 చేతులెత్తి మొక్కి ప్రజలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కర్ణాటక తమిళనాడు మధ్య కావేరీ జలాల వివాదం ఉన్నప్పటికీ కన్నడ గడ్డ నుంచి తమిళ్ నీలపైకి కావేరీ జలాలు వచ్చే సమయంలో తమిళనాడు డెల్టా ప్రాంత ప్రజలు పడే సంతోషం అంతా ఇంత కాదు. వారి ప్రాంతంలోని కాలువల్లోకి కావేరీ జలాలు వస్తుంటే ఎదురెళ్ళి మరీ హారతులిస్తారు. అమ్మా కావేరమ్మ తల్లి, మమ్మల్ని బతికించేందుకు మాకు బతుకునిచ్చేందుకు వచ్చావా తల్లి అంటూ తమ ఆనంద బాష్పాలతో కావేరీ నీళ్లకు అభిషేకం చేస్తారు. నీరు అలా వస్తుంటే కాలువల్లోకి దిగి మొక్కుతుంటారు. ఈ తంతు ప్రతి ఏడాది జరుగుతూ తమ జీవితాలలో వెలుగు నింపి పంట పొలాలను సస్యశ్యామలం చేయాలని కావేరమ్మను వేడుకుంటూ ఉంటారు. తాజాగా ఈ ఏడాది కూడా కావేరీ జలాలు తమిళ్ గడ్డను తాకుతున్న తరుణంలో డెల్టా ప్రాంత ప్రజలు హారతులిస్తూ పూజలు చేస్తారు. ఆ దృశ్యాలకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నీటి విలువ తెలిసిన మనుషులు ఆ జీవనాధారకు ఇస్తున్న గౌరవం, చూపిస్తున్న ప్రేమ చూస్తుంటే కళ్ళు చెమర్చాల్సిందే. ఇదండి ఇవాళటి వింతలు విచిత్రాలు ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సిటీ విజన్.